హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా. మనస్సులో చెప్పుకోలేని బాధ, ఒత్తిడి లేదా క్షోభను అనుభవిస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు రెండు రకాలుగా స్పందిస్తారు. వాళ్ళను వాళ్ళు హాని కలిగించుకోవడం లేదా సూసైడ్ చేసుకోవడం. అయితే చాలాసార్లు ఇవి రెండు ఒకే విధంగా కనిపించినా వాటి వెనుక ఉద్దేశం, దాని తీవ్రత మరియు పరిణామాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నా ఈ రెండిటి మధ్య తేడా అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఈరోజు మనం మన వీడియోలో సూసైడ్ కి మరియు సెల్ఫ్ హార్మ్ కి మధ్య తేడా ఏంటి, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరినైనా వాళ్ళను వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది వివరంగా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా సెల్ఫ్ హార్మ్ గురించి చూద్దాం. సెల్ఫ్ హార్మ్ ని నాన్ సూసైడల్ సెల్ఫ్ ఇంజూరీ అని కూడా అంటారు. అంటే సూసైడ్ కాకుండా వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడం. ఇది ఏ జెండర్లో అయినా జరుగుతుంది. చేతులు కోసుకోవడం, కాల్చుకోవడం, సూదులతో గుచ్చుకోవడం, వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడం లేదా గోడకు గుద్దడం, ఇలాంటివన్నీ సెల్ఫ్ హార్మ్లోకి వస్తాయి. అయితే ఇలా సెల్ఫ్ హార్మ్ చేసుకునే వాళ్ళ ముఖ్య ఉద్దేశం జీవితాన్ని అంతం చేసుకోవడం కాదు. వాళ్ళు పడుతున్న బాధ నుండి, అనుభవిస్తున్న ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం చేసే ప్రయత్నం. అయితే సమస్యలు పదే పదే ఎదురైనా, వాళ్ళ మీద వాళ్లకు తక్కువ చూపు ఉన్నా, తప్పు చేశా అనే అపరాధ భావం ఉన్నా ఇలా హర్ట్ చేసుకోవడం అనేది కంటిన్యూ అవుతుంది. మీకు ఇలాంటి సందర్భాలు ఎదురైతే మీ మీద మీకు సానుభూతి ఉండాలి తప్ప హేట్రెడ్ కాదు. కొంతమందికి ఈ సెల్ఫ్ హార్మ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవసరమని, వాళ్ళని అర్థం చేసుకోవాలని చెప్పే ప్రూఫ్. వాళ్ళ భావాలను, బాధను చెప్పలేక వాళ్ళు మీ దగ్గర నుండి హెల్ప్ మరియు సపోర్ట్ కావాలని చెప్పే సంకేతం. అయితే సూసైడ్ లో మాత్రం వాళ్ళు పడుతున్న బాధను, మానసిక క్షోభను, నొప్పిని హ్యాండిల్ చేయలేక జీవితాన్ని ముగించుకోవడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం అని భావిస్తారు. సెల్ఫ్ హార్మ్ అయినా వాళ్ళకు బతకాలనే కోరిక లేదు, చావు అంటే భయం ఉంటుంది. కానీ సూసైడ్ చేసుకునే వారిలో అలాంటివి ఉండవు. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే తీవ్ర మనోవ్యధ, నిరాశ వల్లే తరచూ ఆత్మహత్యలు జరుగుతాయట. మిమ్మల్ని మీరు చంపుకోవాలి అని ఆలోచిస్తున్నా, మీరు పడుతున్న బాధకు ఎండ్ లేదు అని అనిపించినా, వేరే వాళ్లకు నేను భారంగా ఉన్నాను, నేను ఎవరికీ అవసరం లేదు అని ఫీల్ అవుతున్నా, మీ హెల్త్ లేదా మీ లైఫ్కి అసలు విలువే లేదు అని భావించినా మీరు ఖచ్చితంగా సపోర్ట్ కోసం చూడాలి. ఇలాంటి పరిస్థితిని మీరు ఫీల్ అవుతుంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులకు, వాళ్ళెవరూ కాదంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటారు. వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. ఇలాంటి ఫీలింగ్స్తో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇలాంటి సందర్భాల నుంచి వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అనేది తెలుసుకోండి. మీ ఆలోచనల నుంచి బయటకు వచ్చే విధంగా ఆల్టర్నేటివ్ పనులు చేయండి. ప్రాణం అనేది ఒక్కసారే వస్తుంది. మీరు గట్టిగా అనుకుంటే మీరు అనుభవిస్తున్న నొప్పి, ఒత్తిడి, నిరాశ అన్నీ తాత్కాలికం. కానీ మీరు తీసుకునే తీవ్రమైన నిర్ణయాలు మాత్రమే శాశ్వతం. ఎంత కష్టం వచ్చినా మాట్లాడండి. సహాయం కోసం ఎదురు చూడండి. జీవితం మీద ఆశ వదులుకోకండి. మీ ఫ్రెండ్స్ లేదా తెలిసిన వారిలో ఎవరైనా ఇలాంటి లక్షణాలతో కనిపిస్తే ప్రేమతో సహాయం చేయండి అని వేడుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సూసైడ్కి మరియు సెల్ఫ్ హార్మ్కి మధ్య ఉండే తేడాలేంటి, వాటి నుంచి ఎలా బయటపడొచ్చు అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. మీకు ఇంకా ఏమైనా హెల్పింగ్ ఐడియాస్ లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి మీరు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.